హలో అండి. మనం ముందు వీడియోలో ఈ బ్లౌజ్ ఇలా కుట్టుకోవాలో చూపించాం కదండి. డిజైన్ ఎలా కుట్టుకోవాలో ఇలా మొత్తం నెక్ ఇలా వస్తుంది, హ్యాండ్కు ఇలా వస్తుంది. మొత్తం కుట్టుకుంటే ఇలా వచ్చేస్తుందండి. మధ్యలో అద్దం కుట్టి చుట్టూ కుందనాలు పూస కుట్టుకోవాలి. ముందర రైట్ సైడ్ అనమాట. ఒక 2 పూలు మాత్రం కుట్టుకుంటే సరిపోతుంది. దీనికి కుట్టిన బ్లౌజ్కి కుడితే దారాలు అలా కనిపిస్తూ ఉంటాయి కదండి, అలా కనిపిస్తాయి. ఇవి దారాలు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో కూడా కుట్టిన బ్లౌజ్కి ఇట్లా దారాలు కనపడకుండా ఎలా కుట్టుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఇట్లా డిజైన్ కుట్టిన బ్లౌజ్కి ఈ విధంగా డిజైన్ కుట్టుకునేది ఎలాగో చూస్తానండి. మధ్య మధ్యలో అద్దాలు, హ్యాండ్కి కూడా ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. ముందర రైట్ సైడ్ అన్నమాట. ముందర నెక్కు ఎలా కుట్టుకోవాలో కూడా ఎలా గీసుకోవాలో కూడా చూపిస్తాను. ఇట్లా లైనింగ్ ముందు మనం కట్ చేసుకుంటాం కదండి, వెనకల భాగం ఎగ్జాక్ట్ అది ఒక పేపర్ మీద పెట్టి మొత్తం నెక్కు గీసుకోవాలి. ఎగ్జాక్ట్గా గీసేసుకోవాలి. మొత్తం నెక్కు లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగా అంతా మొత్తం గీసేసుకోవాలి. ఇది అట్లా గీసుకునేది మొత్తం అంతా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంత గీసేసుకోవాలి. ఫస్ట్ అట్లా కట్ చేసేసుకోవాలి పేపర్ని. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ని క్లాత్ మీద ఎలా గీసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు మనం కుట్లలేకపోతుంది కదండి, అట్లా ఒక 1/2 ఇంచి మొత్తం నెక్ గీసుకోవాలి. అలా 1/2 ఇంచి కొంచెం ఇట్లా పెట్టుకొని అలా 1/2 ఇంచి వరకు డాట్ పెట్టుకోవాలి. మొత్తం నెక్ మొత్తం డాట్స్ పెట్టుకుంటూ రావాలి. అలా మొత్తం గీసేసుకోవాలి. అలా అలా మొత్తం గీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక అది కుట్లలేకపోతుంది కదండి, పూసలు మనకు అడ్డం రాకుండా ఉండేందుకు అలా 1/2 ఇంచ్ పైన తీసుకోవాలి. ఇప్పుడు ఇది క్లాత్ మీద ఎలా గీసుకోవాలో చూపిస్తాను. ఇలా డిజైన్ ఉంది కదండి, ఇట్లా డైరెక్ట్గా ఇట్లా పెట్టేసి గీసుకుంటే మనకు కొంచెం అట్లా హెచ్చు తగ్గు వచ్చేస్తుంది. ఒక పక్క క్రాస్ రావడము అలా కాకుండా ఎలా గీసుకోవాలో చూద్దాం. మనం ఎక్కడైతే మనం బ్యాక్ తీసుకోవాలనుకుంటామో వెనకాల భాగము అక్కడ ఇట్లా మధ్యలోకి మర్చుకోవాలి. మనం వెనకాల భాగం ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలా మొత్తం సమానంగా వచ్చేట్టుగా క్లాత్ను మర్చుకోవాలి. అలా ఇప్పుడు దీన్ని పేపర్ని పెట్టి మనం కట్ చేసుకున్న దాన్ని అది కూడా ఎంత తీసుకోవాలో కొంచెం 1/2 ఇంచి వదులుకొని పెట్టుకోవాలి. ఇట్లా కుట్లలేకపోతుంది కదా, పైన కూడా 1/2 ఇంచి పోతుంది. ఎలా గీసుకోవాలో కూడా ఖచ్చితంగా చెప్తాను. ఏ నెక్కుకైనా మనము 2 ఇంచులు పెట్టుకుంటాం కదండి. ఏ నెక్కుకైనా 2 ఇంచులు సరిపోతుంది.
దానికి ఒక 1/2 ఇంచి ఎగస్ట్రా తీసుకోవాలి. కుట్లలోకి పోవాలి కాబట్టి అట్లా కరెక్ట్గా 1/2 ఇంచి ఎగస్ట్రా ఉండేట్టుగా ఆడ పట్టుకొని మొత్తం అట్లా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. కింద కూడా కొంచెం గ్యాప్ ఉండేట్టుగా పెట్టుకోవాలి. మనకు అది కూడా కుట్ల లేకపోవాలి కదండి. అలా ఎగ్జాక్ట్గా అట్లా పెట్టుకొని నెక్కు గీసుకోవాలి. ఒక పక్క గీసుకున్న తర్వాత ఇప్పుడు యువతల సైడ్ ఎలా గీసుకోవాలో చూద్దాం. అవతల సైడ్ ఇట్లా బాగా పరుచుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకొని, డాట్ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా మధ్యలోకి ఎలా ఎంతవరకు పెట్టుకోవాలో తెలుస్తుంది. అక్కడ డాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు యువతల సైడ్ కూడా మళ్ళీ టేప్తో కొలుచుకొని 2 ఇంచులు 1/2 ఇంచు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దాన్ని అలా ఖచ్చితంగా పెట్టేసుకొని విధంగా మొత్తం నెక్కు గీసుకోవాలి. నెక్కు అలా గీసేసుకోవాలి. వేసుకుంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. నెక్కు అటు ఇటు కాకుండా కరెక్ట్ వచ్చేస్తుంది అట్లా గీసుకుంటే. తర్వాత ఇక్కడ కూడా అట్లా గీసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందర భాగం ఎలా గీసుకోవాలో చూద్దామండి. సేమ్ అదే నెక్కునే ఇట్లా క్రాస్ పెట్టుకొని, మనం క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకుంటామో అలా క్రాస్ పెట్టుకొని అట్లా ఆ సైడు సంక భాగము ముందర భాగము అట్లా గీసుకోవాలి. కొంచెం వరకు గీసుకుంటే సరిపోతుంది. మనం 2 పూలు మాత్రమే కుట్టుకుంటాం కాబట్టి కొంచెం గీసుకున్నా మళ్ళీ ఈ సైడ్ మళ్ళీ కట్ చేసుకోవచ్చు, సరిపోతుంది. అలా 2 పూలు ఇలా 2 పూలు గీసుకొని ఆ సైడు 2 అద్దాలు అట్లా కుట్టేసుకుంటే ముందర భాగం సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో గీసుకోవాలో చూద్దాము. ఆల్తి బ్లౌజ్ తీసుకొని అది ఎంతవరకు ఉందో అట్లా కొలుచుకోవాలి. కుట్లలోకి కాకుండా ఎంతవరకు కుట్టారో అంతవరకు 6 ఇంచులు ఉంది కదండి, దాన్ని డబుల్ చేసుకోవాలి. 6 ఇంచులు డబుల్ అంటే 12 ఇంచులు అవుతుంది. అట్లా 12 ఇంచుల వరకు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. మధ్యలో కూడా 6 ఇంచుల వరకు ఒకటి డాట్ పెట్టుకుంటే అది మధ్యలోకి అనమాట. ఇప్పుడు మధ్యలో పువ్వు కుట్టుకొని ఆ సైడ్ 4 ఈ సైడ్ 4 కుట్టేసుకుంటే హ్యాండ్కి సరిపోతుంది. అక్కడికి పైన డాట్స్ అక్కడక్కడ అద్దాలు అట్లా డాట్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. అద్దాలు కుడితే ఎలా వస్తుందో కూడా చూపిస్తానండి. అలా అక్కడ డాట్ పెట్టేసుకొని అద్దం కుట్టేసుకుంటే హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది మొత్తం. అలా ఇది మొత్తం నెక్కు కూడా వెనకాల భాగం కూడా అట్లా అక్కడక్కడ అద్దాలు కుట్టేసుకోవాలి. ముందర కూడా 2 అద్దాలు కుట్టుకుంటే ఆడికి సరిపోతుంది. చూసారు కదండి. ఇది కుట్టిన తర్వాత ఎలా వస్తుందో చూడండి. ఇట్లా బయటికి దారాలు కనపరాకుండా అలా నీట్గా వచ్చేస్తుంది. అది దానికి గ్యాప్ 1 ఇంచ్ పెట్టుకుంటే కన్నా నీకు కుందనాలు పూసలు కుట్టుకోవడానికి కూడా సరిపోతుంది. అట్లా ఒక పువ్వుకు ఒక ఇంచు పైన గ్యాప్ పెట్టుకుంటా రావాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.